వేదిక మీద ఉన్న పెద్దలు కానీ ముందున్నటువంటి పట్టభద్రులు కానీ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కానీ మీడియా సోదరులు కానీ నా కుటుంబ సభ్యులైనటువంటి మీడియా సోదరులను కూడా మీ అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటును అభ్యర్థిస్తా ఉన్నాను. వేయాల్సిందిగా మీ కుటుంబాలను మీ వేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఒకటి ఫైనల్ గా ఈ భూపాలపల్లి గడ్డకు నా అన్న సాక్షిగా చెప్తా ఉన్నా, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రి సాక్షిగా మీ ఓట్లను వృధా చేయనని చెప్పి మీ ఓట్లను ఆత్మగౌరవంతో నిలబెట్టేలా చూస్తానని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మా అన్న పెద్దలు గండ్ర సత్తన్నకు అలాగే వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున మరొకసారి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే సిపిఎం పార్టీ నాయకత్వం కొద్దిసేపటి క్రితమే మనకు సంపూర్ణ మద్దతును ప్రకటిస్తూ ఇక కొద్దిసేపటి క్రితమే లేఖను కూడా ఇవ్వడం జరిగింది తమ్మినేని వీరభద్రం గారు. ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సిపిఎం పార్టీ నాయకులకు. అలాగే సిపిఐ కూడా తన సంపూర్ణ మద్దతును తెలియజేసింది. అలాగే టీజేఎస్ తెలియజేసింది. ఉద్యోగ సంఘాలు, పిఆర్టీలు, యూటీఎఫ్లు అన్ని సంఘాలు దాదాపుగా తెలియజేసినాయి. సింగరేణి కార్మిక సంఘాలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా సోదరులారా, నేను మీ కార్మికుల పక్షపాతిని. గండ్ర సత్తన్న సింగరేణి కార్మిక పక్షపాతి, కాంగ్రెస్ పార్టీ కూడా కార్మిక పక్షపాతి. కాబట్టి సోదరులారా, సింగరేణి సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీకున్నటువంటి ఐటీ సమస్యను కూడా త్వరలో పరిష్కరించేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తెలియజేస్తూ అలాగే ఏ కష్టం వచ్చినా మీ సోదరుడు మీ తమ్ముడు తీన్మార్ మల్లన్న అండగా నిలబడతాడని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. ధన్యవాదాలు తెలియజేస్తాం.